च प्रजापतिः अनेन प्रसविष्यध्वम् एष वोत्विष्ट कामधुक्. ప్రారంభంలో బ్రహ్మదేవుడు మానవజాతిని వాటి విధులతో పాటుగా సృష్టించి ఇలా చెప్పాడు: ఈ యజ్ఞములను ఆచరించటం ద్వారా వర్ధిల్లండి. మీరు సంపాదించాలనుకున్న వాటిని అవే మీకు ప్రసాదిస్తాయి. ప్రకృతిలో ఉన్న సమస్త ద్రవ్యములు భగవంతుని సృష్టి వ్యవస్థలో అంతర్గత భాగములే. అన్ని అంశములు సహజంగానే తమ మూల భాగం నుండి గ్రహిస్తాయి మరియు దానికి తిరిగి ఇస్తాయి. సూర్యుడు భూమికి నిలకడ కలిగించి ప్రాణుల జీవనాన్ని అవసరమైన వేడిమి వెలుగు ప్రసాదిస్తాడు. భూమి తన మట్టి నుండి మన పోషణ కోసం ఆహారం తయారు చేయటమే గాక నాగరిక జీవనశైలి కోసం ఎన్నో ఖనిజాలను తన గర్భంలో ఉంచుకుంది. వాయువు మన శరీరంలో జీవశక్తిని కదిలిస్తుంది మరియు శబ్ద తరంగ శక్తి ప్రసరణకు దోహదపడుతుంది. మనం మానవులం కూడా భగవంతుని యొక్క సమస్త సృష్టి వ్యవస్థలో అంతర్గత భాగాలమే. మనం పీల్చే గాలి, మనం నడిచే నేల, మనం తాగే నీరు, మనం పొందే వెలుతురు ఇవన్నీ సృష్టిలో ప్రకృతి ప్రసాదించిన కానుకలే. మన జీవన నిర్వహణ కోసం వీటన్నిటినీ వాడుకుంటున్నప్పుడు వ్యవస్థ కోసం మనం చేయవలసిన విధులు కూడా ఉంటాయి. విధింపబడిన కర్తవ్యములు భగవత్ సేవలాగా చేయటం ద్వారా ప్రకృతి యొక్క సృష్టి చక్రంలో మనం తప్పకుండా పాలు పంచుకోవాలి అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. ఆయన మన నుండి కోరుకునే యజ్ఞం అదే. ఒక చేతిని ఉదాహరణగా తీసుకోండి. అది శరీరంలో ఒక అంతర్గత భాగం. దానికి కావలసిన పుష్టి, రక్తం, ప్రాణవాయువు, పోషకాలు మొదలగున్నవన్నీ శరీరం ద్వారా అందుతాయి. తిరిగి అదే శరీరం కోసం అవసరమైన పనులు చేస్తుంది. ఒకవేళ చేతికి తాను చేసే సేవ భారం, చికాకు అనిపించి శరీరం నుండి తెగి విడిపోదామని నిర్ణయించుకుంటే తనను తాను కొన్ని నిమిషాలు కూడా నిలుపుకోలేదు. తన శరీరం పట్ల తాను చేసే యజ్ఞం వల్లనే చెయ్యి యొక్క స్వప్రయోజనం కూడా నెరవేరుతుంది. అదేవిధంగా మన జీవాత్మలం కూడా పరమాత్మ యొక్క సూక్ష్మ అంశములమే మరియు ఈ మహోన్నత వ్యూహ పథకంలో మన పాత్ర మనకుంది. మనం ఆ పరమాత్మ కోసం యజ్ఞం చేస్తే మన స్వప్రయోజనం సహజంగానే నెరవేరుతుంది. సాధారణంగా యజ్ఞం అన్న పదం అగ్నిహోమంతో చేసే ప్రక్రియను సూచిస్తుంది. భగవద్గీతలో యజ్ఞం అంటే భగవంతునికి సమర్పితంగా చేసే వేద విహిత కర్మలు, విధులు అని కూడా దానిలోకి వస్తాయి. వేద విహిత కర్మలు, విధులు అన్నీ కూడా దానిలోకి వస్తాయి. ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.